కరీంనగర్లో కాకీల అరాచక పర్వం వెలుగులోకి వచ్చింది. పీటీసీలో పనిచేస్తున్న ఆర్ఐ రమేష్, ఆర్ఎస్ఐలు దత్తు, పరశురాం కలిసి ఓ యువకుడిపై విచక్షణారహితంగా దాడి చేశారు. దారికి అడ్డంగా బైక్ పెట్టడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. అందుకే యువకుడిని కొట్టామని పోలీసులు చెప్తున్నారు. తమపై యువకుడే ముందు దాడి చేశారని పోలీసులు చెప్తున్నారు. ఇంట్లోంచి యువకుడిని బయటికి తెచ్చి పోలీసులు కొట్టారని బాధితుడి కుటుంబం ఆరోపిస్తోంది. యువకుడు దాడి చేసినట్టు ఎక్కడా సీసీ ఫుటేజ్ రికార్డ్ కాలేదు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కరీంనగర్ 2 టౌన్ పోలీస్. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రమణ అడిగి తెలుసుకుందాం. రమణ, చెప్పండి, పోలీసులపైన ఆ యువకుడు ముందుగా దాడి చేశాడా? ఆ ఫుటేజ్ ఎక్కడన్నా దొరికిందా? సో పోలీసులు చెప్తున్న దానికి, బాధితుడి కుటుంబ సభ్యులు చెప్తున్న దానికి చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. ఏం జరుగుతుంది అక్కడ? అప్డేట్ చెప్పండి. కరీంనగర్ రామ్నగర్ లో బైక్ అడ్డం పెట్టాడని చెప్పేసి పోలీసులు మందలించారు. దాంతో ఇద్దరి మధ్యలో అంటే పోలీసులు అక్కడ ముగ్గురు కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్ తో పాటుగా ఆర్ఎస్ఐ, ఏఎస్ఐ వీళ్ళు ముగ్గురు ఉన్నారు. ఈ క్రమంలో మొత్తంగా దత్తు, రమేష్, పరశురాములు ఈ ముగ్గురు పోలీస్ కానిస్టేబుల్ ఉన్న నేపథ్యంలో ఆ పోలీసులకు అదేవిధంగా యువకునికి మధ్యలో వాగ్వాదం చోటు చేసుకుంది. దాంతో మొత్తంగా పోలీసులు అతన్ని మందలించారు. మందలించిన తర్వాత ఇంటికి వెళ్ళి అతన్ని బయటకు తీసుకొచ్చి అతన్ని కొట్టడం అనేది సీసీ ఫుటేజ్ లో మొత్తంగా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. దీంతో కలకలం అయింది. మొత్తంగా ఆ కుటుంబీకులు వెళ్లి 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. అయితే తమను మొదట ఈ యువకుడు కొట్టడం వల్లనే మేమంతా వెళ్లి కొట్టామని చెప్పేసి పోలీసులు చెప్తున్న విషయం. కానీ వాళ్ళు ఎక్కడ కూడా ఆ యువకుడు వీళ్ళని కొట్టినట్టుగా కానీ ఎలాంటి రికార్డ్స్ కానీ సీసీ ఫుటేజ్ కానీ లభించలేదు. దీంతో మొత్తంగా పోలీసులు అయితే విచారణ చేపడతారు. మొత్తంగా పోలీసులు ఈ నియంత్రణ నేపథ్యంలో చాలా సార్లు కరీంనగర్లో ఇట్లాంటి నాకాబందీలు అవి చేపడుతున్న క్రమంలో ఇట్లాంటి జరుగుతున్నాయి. ఇదే క్రమంలో అతను బండి అడ్డు పెట్టడంతో పోలీసులకు ఈ యువకుడికి మధ్య జరిగిన ఈ వాగ్వాదము మొత్తంగా ఇప్పుడు పోలీసుల తీరైతే ఆక్షేపణీయంగా మారింది. మొత్తంగా పోలీసుల విషయంలో ఈ 2 టౌన్ పోలీసులు ఏ విధంగా విచారణ చేస్తారని మాత్రం చూడాల్సి ఉంది. హరి, ఆల్ రైట్ రమణ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.